డెఫినెట్గా ఈ గ్రాడ్యుయేట్ కానీ టీచర్ ఎమ్మెల్సీలో తొలిసారి బీసీ వాదం అన్నది మనకు కొంత ప్రబలంగా కనిపించింది. ఇప్పుడు సరే గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే బీసీలంతా బీసీలకే ఓటేయాలి అన్న కాన్సెప్టు గతంలో తెలంగాణలో ఎప్పుడు కూడా పనిచేయలేదు. కానీ ఈ ఎలక్షన్స్లో అంటే పనిచేయలేదంటే ఆ నినాదం చాలామంది ఇవ్వలేదు. ఎలక్షన్ ఎప్పుడు కూడా బీసీలు, ఓసీలు, రెడ్డిలు ఈ విధంగా జరగలేదు. కానీ ఫస్ట్ టైం ఈ ఎలక్షన్లో బీసీలు బీసీలకే ఓటేయాలి అన్న కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా పనిచేసిందని మనం అనుకోవచ్చు. అంటే ఇది నార్త్ ఇండియాలో ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఏముంటుందంటే ఇప్పుడు యాదవ్స్, ప్రధానంగా యాదవ్స్ చాలా పెద్ద డామినెంట్. బీహార్లో మనం చూసాం లాలూ ప్రసాద్ యాదవ్ 90s సోషలిస్ట్గా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ములాయం సింగ్ యాదవ్ కానీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అయ్యారు ఆ రాష్ట్రాలకు, బీహార్ కానీ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో మనం చూసాం కళ్యాణ్ సింగ్ను బీజేపీ ముఖ్యమంత్రి చేసింది, లోద్ కులస్తుడు. అట్లాగే ఉమాభారతిని మధ్యప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఈజ్ ఆల్సో బీసీ. కానీ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 60 సంవత్సరాల తర్వాత కూడా అంటే 1956 నుంచి ఇవాళ వరకు 60 సంవత్సరాలు ఏంటి ఆల్మోస్ట్ 70 సంవత్సరాల్లో ఒక్క బీసీ సీఎం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేరు. ఎస్సీ సీఎం అయ్యారు, దళిత వర్గం నుంచి దామోదరం సంజీవయ్య 1960లోనే అయ్యారు, కానీ బీసీ సీఎం కాలేదు. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీ వాదం అంటే బీసీలు ఒక సంఘటితంగా పోరాడిన సందర్భం లేదు, కులాల వారిగా డివైడ్ అయ్యారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్నూరు కాపులు అభ్యర్థి ఉంటే మున్నూరు కాపు అభ్యర్థి తమ అభ్యర్థికి మున్నూరు కాపు వేసుకున్నారు. మేజర్ కులాలు తెలంగాణలో అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అయినా బీసీ కులాలు సరే ఇక్కడ తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, అక్కడ కూడా కొంత సంఖ్యలో ముదిరాజులు ఉన్నారు. గౌడ, యాదవ్ అన్నది 2 రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు, గౌడ, యాదవ, పద్మశాలి. ఈ 5 మేజర్ కులాలు మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, యాదవ, పద్మశాలి. ఈ 5 కాకుండా చాలా కులాలు ఉన్నాయి. బట్ నెంబర్ 50% ఈ 5 కులాల నుంచే ఎక్కువ సంఖ్యలో ఉన్న పరిస్థితి. మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, యాదవ, పద్మశాలి. సో ఇంకా చాలా క్యాస్ట్లు కూడా ఉన్నాయి, నొమాడిక్ అంటే సంచార కులాలు బీసీల్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అయితే ఏంటంటే ఒక సంఘటితంగా ఒక ఓటు బ్యాంక్ లేదు. గౌడ అభ్యర్థి నిలబడితే మున్నూరు కాపు ఓటేసిన పరిస్థితి లేదు, యాదవ్ అభ్యర్థి నిలబడితే ముదిరాజు ఓటేసిన పరిస్థితి లేదు, ఎవరి కులానికి వాళ్ళే వేసుకున్నారు. బీసీ అన్న కాన్సెప్ట్ మొత్తం అన్ని కులాలకు అన్నది వర్తించలేదు. మొన్నటి ఎలక్షన్ కూడా ఈవెన్ ఇప్పుడు మొన్న ఎలక్షన్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 టికెట్లు ఇచ్చింది, హైయెస్ట్. కానీ 34 టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఒక్క బీసీ కూడా గెలవలేదు 2014లో. దానికి కారణం ఏంటంటే 34లో ఒక 6-7 పాత బస్తీలో సీట్స్ ఇస్తారు. పాత బస్తీలో ఎంఐఎం గెలిచే సీట్లు, చాంద్రాయనగుట్ట, చార్మినార్, ఇవన్నీ సీట్లు ఎట్లాగో ఎంఐఎం గెలిచే సీట్లు. అటువంటి చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చామని చెప్తారు. సో ఎలిజిబుల్ చోట్ల బీసీలకు టికెట్లు ఇవ్వకపోవడం, పైగా ఇష్యూస్ వేరే కావడం, అక్కడ తెలంగాణను ఎవరు పాలిస్తారన్నది కావడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు గెలిచిన 13 మంది రెడ్లు గెలిచారు, 8 మంది ఎస్సీ ఎస్టీలు గెలిచారు. బీసీ నుంచి ఒకళ్ళు కూడా గెలవలేదు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మొన్న 22 మందికి కాంగ్రెస్ పార్టీ 19 టికెట్లు ఇస్తే ఇప్పుడు గెలిచింది 7గురే. కానీ ఈ ఎన్నికల్లో ఇప్పుడు బీసీ కులగణన జరిగిన తర్వాత ఎన్నికల్లో కొంత మనకు విజిబుల్ గా కనిపిస్తుంది. కులగణన తర్వాత బీసీలో కొంత ఐక్యతగా కనిపిస్తుంది. ఎస్, అంటే ఇది టెంపరీ ఫినామినానా, లాంగ్ టర్మ్ ఫినామినానా, ఫ్యూచర్ లో కూడా ఇదే జరుగుతుందా అన్నది. ఇప్పటికీ ఇది డామినేటెడ్ బై ఎలక్ట్రల్ పాలిటిక్స్, ఇస్ డామినేటెడ్ బై తెలంగాణ ఎలక్ట్రోల్స్ అయితే వెలమ, రెడ్డి. ఎందుకంటే మనం చూడొచ్చు 10-11 మంది వెలమ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉంటారు, రెడ్డి ఎమ్మెల్యేలు 43 మంది ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు 19 మంది. జనాభాలో అన్డిస్ప్యూటెడ్ జనాభా బీసీలు ఎక్కువ ఉంది, 50 నుంచి 60%. ముస్లిం బీసీలు కలిపితే ఇంకా కూడా ఎక్కువ కావచ్చు. కానీ రిప్రజెంటేషన్ ఆ విధంగా ఉండట్లేదు. ఆంధ్రప్రదేశ్ అయితే కమ్మ వర్సెస్ రెడ్డి తప్ప బీసీలు ఎలక్ట్ కావట్లేదు. మీరు స్థానిక సంస్థలకు వస్తే మళ్ళీ ఎలక్ట్ అవుతున్నారు, ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ ఉంది. 33% మొన్నటి వరకు ఇంప్లిమెంట్ అయింది, అంతకుముందు 23% ఉన్న 30-35% రిప్రజెంటేషన్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి 20% ఇంప్లిమెంట్ అవుతుంది.
సో దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో, వెనుకబడిన రాష్ట్రాల్లో కూడా బీసీ విప్లవం వచ్చి, ఎందుకంటే అక్కడ ఒక యాదవ సామాజిక వర్గం, ఒకటే సింగిల్ సామాజిక వర్గం 12-13% ఉంటుంది ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ. సో వాళ్ళు మిగతా ఓబీసీల సహకారంతో వాళ్ళు ఎలక్ట్ అవుతూ వచ్చారు. ఓబీసీ మైనారిటీ అహింద్ అంటారు. అంటే అహింద్ అంటే మైనారిటీ, దళిత్, ఓబీసీ ఓటు బ్యాంక్తో బీహార్లో, యూపీలో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు ఎలక్ట్ అయినా మన దగ్గర అది జరగలేదు. ఆ కన్సాలిడేషన్ అన్నది మన దగ్గర జరగలేదు. సో ఇప్పుడు మన దగ్గర ఆ కన్సాలిడేషన్ జరిగిందేమో అని నాకు నిన్న గ్రాడ్యుయేట్ బీసీలకు రాజ్యాధికారం కావాలంటే ఇదే సరైన సమయం బీసీలు భావిస్తున్నారు అనుకోవచ్చు. అంటే రాజ్యాధికారం ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఇదే సరైన సమయం అంటే ఇంకా 4 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. ఒక మూమెంట్ మొదలు పెట్టడం వేరు, దాన్ని సస్టైన్ చేయడం కూడా వేరు కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 2000 సంవత్సరం నుంచి నడిస్తే 14 సంవత్సరాలు అయింది. మూమెంట్ ఏ మూమెంట్ స్టార్ట్ అయినా ఆ మూమెంట్ విచ్ఛిన్నం కావడం చాలా ఈజీ కదా. సో ఇప్పుడు ఈ మూమెంట్ అయితే అడుగు పడ్డది అని నేను అంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చింది, కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం గమ్యాన్ని ముద్దాడలేదు. జయాంధ్ర ఉద్యమం వచ్చింది, చాలా ఉద్యమాలు వచ్చాయి. ఉద్యమం స్టార్ట్ కావడం వేరు, ఉద్యమం సస్టైన్ కావడం వేరు. బట్ ఇక్కడ ఇవాళ నాకేమనిపిస్తుందంటే డెఫినెట్ గా ఈ ఉద్యమం సంబంధించి కరెక్ట్ బీజం పడింది ఈ సందర్భంలో. బీసీ నినాదం అన్నది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం అంటే గేమ్ చేంజర్ కానుంది అనుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ముగ్గురులో 2 బీసీలు గెలిచినా డెఫినెట్ గా ఇది చేంజ్ అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే మల్కా కుమరయ్య ఒకళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ దో నరేందర్ రెడ్డి ప్లస్ అంజిరెడ్డి మధ్య వాళ్ళ మధ్య పోటీ జరిగినా ప్రసన్న హరికృష్ణ కూడా ఫెయిర్ ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ పూల రవీంద్ర కూడా ఫెయిర్ ఛాన్స్ ఉన్నాయి వర్సెస్ శ్రీపాల్ రెడ్డి, పింగిలి శ్రీపాల్ రెడ్డి. సో 3లో 2 గెలిచినా సరే బీసీ వాదం పికప్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. బీసీ నినాదం ప్రధాన అభ్యర్థులు గెలుపోవటం ఇప్పుడు డిసైడ్ చేయబోతుంది అనుకోవచ్చు. ఎస్ అది ఈ బీసీ పోలరైజేషన్ అన్నది నాకు ఈ ఎలక్షన్ లో కనిపించింది, ప్రబలంగా కనిపించింది. సో అది ప్రస్ఫుటంగా ఎలక్షన్ ప్యాటర్న్ లో బీసీలకు ఓట్లు వేసుకోవాలి. ఎగ్జాంపుల్ బీజేపీకి సంబంధించిన బీసీలు ఉన్నారనుకుందాం, వాళ్ళు ఫస్ట్ ఓటు అంజిరెడ్డికి వేశారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, సెకండ్ ప్రయారిటీ ఓటు వచ్చేసరికి మళ్ళీ ప్రసన్న హరికృష్ణకి వేశారు. కాంగ్రెస్ బీసీలు ఉన్నారనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ నరేందర్ రెడ్డికి వేసినా సరే ఎంత సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి మన బీసీకి మనం వేద్దాం అనుకున్నారు. సో ఇట్లా జరిగింది. సేమ్ మల్కా కుమరయ్య విషయంలో కూడా అదే విధంగా జరిగింది. సో ఒక యునిక్ ప్యాటర్న్ అన్నది మనకు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎన్నిక జరిగిన బీసీ నినాదమే క్రియాశీల పాత్ర చెప్పలేం, అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఇది స్టార్ట్ అయితే అయింది, కానీ ఈ మూమెంట్ కు లీడర్ కరెక్ట్ ఉండి ముందుకు తీసుకెళ్తే వెళ్ళొచ్చు కదా. సరైన నాయకత్వం ఉండాలి, ఒక్కరి నాయకత్వం కాకుండా సమిష్టి నాయకత్వం ఉండాలి. తీన్మార్ మల్లన్న దీన్ని స్టార్ట్ చేశారు వరంగల్లో. ఓకే, దాన్ని ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు. ప్లస్ బీసీ పోలరైజేషన్ అయినప్పుడు అవతల రెడ్డి పోలరైజేషన్ అవుతుంది, అప్పర్ క్యాస్ట్ పోలరైజేషన్ కూడా అవుతుంది. రెడ్డి గాని, కమ్మ గాని, వెలమ గాని, బ్రాహ్మణి గాని ఈ పోలరైజేషన్ కూడా అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్లస్ రాజకీయ పార్టీ ఒకటి సవాల్, ప్రధాన సవాల్ ఏంటంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉన్నాయి. మీకు టిఆర్ఎస్ వెలమ నాయకత్వం, కేసీఆర్, కేటీఆర్ వాళ్ళే ఎప్పటికీ సుప్రీంగా ఉంటారు అల్టిమేట్ గా, సరే ఏ పోస్టులు ఇచ్చినా సరే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, బట్ మోస్ట్లీ డామినేటెడ్ బై రెడ్డిస్. అట్లాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ తర్వాత బీజేపీకి సంబంధించి మీరు కిషన్ రెడ్డి ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్నారు. సిఎల్పీ లీడర్గా సిఎల్పీ అంటారు, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఆల్టర్నేట్ గా ఇప్పుడు ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తారంటున్నారు. సో ఓవరాల్ గా మోస్ట్లీ అప్పర్ క్యాస్ట్ చేతిలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో ఒక లీడర్ కూడా దీనికి ఎమర్జ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదే విషయం మీద మాట్లాడదాం, మరింత మాట్లాడదాం. మనతో పాటు గోనె